అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. 1500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న బాలీవుడ్ రామాయణం ఎలా ఉండబోతుందో శాంపుల్ వదిలింది ఫిల్మ్ టీమ్. విజువల్ ఎఫెక్ట్స్ మైండ్ బ్లాంక్ చేశాయి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మ్యాజిక్ చేస్తోంది. దెబ్బకి రాజమౌళి తీస్తున్న 1000 కోట్ల సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీకి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కానీ 1500 కోట్ల రామాయణం కంటే 1000 కోట్ల SSMB 29 మూవీనే అన్ని విధాలా సేఫ్. రామాయణం 3000 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉందని టీజర్ చూసిన జనం పూనకాలతో చెబుతుంటే సడన్ గా ఊహించని ప్రశ్న ఫిల్మ్ టీమ్ ని కంగారు పడేలా చేసింది. రామాయణం టీజర్ లో ఆదిపురుష్ మూవీ టీం కంటే ఎక్కువ తప్పు చేశారా? విజువల్స్ బాగున్నాయన్న వాళ్లే ఒకటి మాత్రం ఊహించని తప్పు అని తిట్టిపోస్తున్నారా? 2000 కోట్ల దంగల్ రికార్డ్ ని క్రియేట్ చేసిన నితీష్ తివారీ రామాయణం టీజర్ లో ఇలాంటి మిస్టేక్ చేశాడంటని ప్రశ్నిస్తున్నారా? ఇలాంటి ఎన్ని తప్పులని SSMB 29 లో చేసినా రాజమౌళిని తప్పు పట్టే ఛాన్సే లేదా? ఎందుకలా? హావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోంది. ఐమాక్స్ కెమెరాలో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ మూవీగా 55,000 స్క్రీన్స్లో రిలీజ్ కాబోతున్న మొదటి సినిమాగా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. బాహుబలితో పాన్ ఇండియాని, RRRతో హాలీవుడ్, యూరప్ని షేక్ చేసిన చరిత్ర రాజమౌళి సొంతం. అలాంటి తను 1000 కోట్ల సినిమాను ఆల్రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో 5,000 కోట్ల మూవీగా మార్చేశాడని అంటున్నారు. ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నప్పటికీ SSMB 29 మూవీకి బాలీవుడ్ రామాయణం ఛాలెంజ్ విసిరేలా ఉంది. ఆల్రెడీ హై క్వాలిటీ గ్రాఫిక్స్తో రామాయణం టీజర్ పేలింది. రాముడిగా రణబీర్ కపూర్, సీతమ్మగా సాయి పల్లవి, KGF ఫేమ్ యష్ రావణుడిగా కనిపిస్తున్నారు. ఆల్రెడీ టీజర్లలో అంతరిక్ష గ్యాలక్సీల్లో వాళ్ల ఆకారాలతో విజువల్స్ మతిపోగొట్టాయి. చివర్లో బాణం విసిరిన రాముడు, ముఖానికి క్లాత్ కప్పుకున్న రావణుడు కనిపించారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బాగుంది, గ్రాఫిక్స్ అదిరిపోయింది. సో రామాయణం రేంజ్ గ్రాండియర్ని రాజమౌళి మూవీ రీచ్ కాకపోతే పోలికలు పెట్టి చులకన చేసే ఛాన్స్ ఉందనే డిస్కషన్ మొదలైంది. ఫస్ట్ టైం బాలీవుడ్ జనాల్లో కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఇది వాళ్ల సినిమా అన్న భావన, ధైర్యం కనిపించడానికి రీజన్ హై క్వాలిటీ గ్రాఫిక్స్. అంతా బానే ఉంది, కానీ చేయకూడని తప్పు ఆదిపురుష్ కంటే కూడా భయంకరమైన తప్పు చేసింది రామాయణం టీం. 5,000 ఏళ్ల నుంచి ఎంతోమంది మొక్కుతున్నా అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ మిస్ఫైర్ అయింది. మహాభారతమే క్రీస్తుపూర్వం 3,500 ఏళ్ల క్రితం, అంటే ఆల్మోస్ట్ 5 నుంచి 6,000 ఏళ్ల క్రితం జరిగిందంటారు. ఆ లెక్కన అంతకంటే ఎన్నో వేల ఏళ్ల క్రితం రామాయణం జరిగి ఉండవచ్చు. అలాంటప్పుడు 5,000 ఏళ్ల నుంచి రాముణ్ణి అంత మొక్కడమేంటని చరిత్రని తవ్వే బ్యాచ్ డైరెక్టర్ నితీష్ కుమార్ని వేసుకుంటున్నారు. 3 భాగాలుగా 1,500 కోట్లంటే ఒక్కో భాగానికి 500 కోట్ల బడ్జెట్తో తీస్తున్నారు. అంటే SSMB 29వ మూవీ బడ్జెట్లో సగంతోనే రామాయణం రాబోతుంది. కాబట్టి బడ్జెట్ పరంగా రాజమౌళి సినిమాను రామాయణం దాటలేకపోతుంది. ఇక హిస్టారికల్ మిస్టేక్స్ వల్ల కూడా ఈ సినిమాకు కమెంట్ల అటాక్ పెరిగింది. కానీ ఇలాంటి ఎన్ని మిస్టేక్ చేసినా SSMB 29ని ఎవరూ తప్పుపట్టరు. ఎందుకంటే అది పురాణము కాదు, చరిత్ర కాదు, పూర్తిగా ఫిక్షన్ కదా. అలా అని పురాణాలు వదల్లేదా అంటే హనుమంతుడి పాత్రనే హీరోకి అప్లై చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా 500 కోట్లతో తెరకెక్కి 3,000 కోట్లు రాబట్టే స్టామినా ఉన్న రామాయణం ఆదిలోనే టీజర్ రూపంలో కమెంట్ అని ఫేస్ చేయాల్సి వస్తుంది. 5,000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసుకున్న SSMB 29 మీద మాత్రం ఇలాంటి దాడికి ఛాన్స్ లేదనే విచిత్ర వాదన పెరిగింది. అంతటికీ కారణం ఒకటి పురాణ గాథ అయితే మరొకటి ఫిక్షన్ కదా. అదే రీజన్ మరి.